వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అగ్రరాజ్యం అధినేత డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పగ్గాలు చేపట్టినప్పటి నుంచి డిపోర్టేషన్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టారు. డిపోర్టేషన్ తో అక్రమ వలసదారుల గుండెల్లో హడలు పుట్టిస్తున్నారు. మైగ్రెంట్స్ పై కొరడా జులిపిస్తూ అమెరికా నుంచి గెంటేస్తున్నారు. అయితే అమెరికా నుంచి తరలిస్తున్న అక్రమ వలసదారులకు ఊరటనిచ్చేలా కోస్టారికా దేశం గుడ్ న్యూస్ చెప్పింది. అమెరికా నుంచి తరలిస్తున్న మధ్య ఆసియా, భారత్ అక్రమ వలసదారులను తమ దేశంలోకి తీసుకుంటున్నట్లు కోస్టారికా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే అమెరికా నుంచి 200 మంది వలసదారులతో బయలుదేరిన విమానం ఫిబ్రవరి 19 నాటికి కోస్టారికాకు చేరుకోనుంది. అక్రమ వలసదారులను కమర్షియల్ ఫ్లైట్స్ లో కోస్టారికాకు తరలిస్తున్నారు. పనామా సమీపంలో ఏర్పాటు చేసిన వలసదారుల తాత్కాలిక శిబిరానికి వీరిని తరలించనున్నారు. అయితే ఇందుకోసం అయ్యే మొత్తం ఖర్చును అమెరికానే భరిస్తోంది. ఇటీవలే లాటిన్ అమెరికాలో పర్యటించిన యుఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో సమక్షంలో అక్రమ వలసదారులను తీసుకునేందుకు గ్వాటమాలా, పనామా దేశాలు కూడా ఒప్పందాలు చేసుకున్నాయి. దీంతో ఇప్పటికే తొలి బ్యాచ్ కింద 119 మంది చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వలసదారులను పనామా తీసుకుంది. అయితే గ్వాటమాలకు మాత్రం ఇంకా అమెరికా నుంచి వలసదారులను తరలించలేదు. మరోవైపు అమెరికా నుంచి 112 మంది భారతీయులతో మూడో సైనిక విమానం అమృత్సర్కు చేరుకుంది. ఇలా ఇప్పటికే 2 విమానాలు అమెరికా నుంచి వచ్చాయి. మూడో టర్మ్ లో హర్యానా, గుజరాత్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ కు చెందిన వారు వచ్చారు. అమెరికా నుంచి వచ్చిన వారి వివరాలను పరిశీలించిన తరువాత వారి స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేశారు అధికారులు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.